టీఎస్పీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలలో అమ్మాయిలకు హారిజాంటల్ విధానాన్ని తీసివేసి వర్టికల్ విధానాన్ని అమలుపరచడం కోసం మహిళా అభ్యర్థులు రాస్తారోకో హన్మకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రంథ పాఠకులుగా ఉన్న మహిళా అభ్యర్థులు టీఎస్పీఎస్సీ భవిష్యత్తులో నిర్వహించే వివిధ పోటీ పరీక్షలలో అమ్మాయిలకు హారిజాంటల్ విధానాన్ని తీసేసి వర్టికల్ విధానాన్ని అమలులోకి తీసుకురావాల్సిందిగా హారిజాంటల్ విధానం వల్ల అమ్మాయిలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ దగ్గర ధర్నా మరియు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రంథ పాఠకులు అయిన మహిళా అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేటివి అమలు చేస్తున్నారు. దీనివల్ల మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అందుకోసమే మేము ఈ ధర్నా చేస్తున్నాము. మామూలుగా అయితే వర్టికల్ రిజర్వేషన్స్లో మాకు పోస్టులు అలాట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉమెన్ కాలం అనేది ఉంటుంది. ఉమెన్కి కొన్ని కేటాయిస్తారు. కానీ ఇప్పుడు రీసెంట్గా 19వ తారీఖు గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాంట్లో ఉమెన్ అనే కాలమే లేదు. అన్ని పోస్టులు కూడా జనరల్కి పెట్టేసిండ్రు. ఎస్సీ జనరల్, బీసీ జనరల్, ఓసీ జనరల్, ఎస్టీ జనరల్. సార్ జనరల్ కేటగిరీలో మేము పోటీ పడలేము సార్. కొంతమంది పడతారు, కొంతమంది బాగా హార్డ్ వర్క్ చేసి ఉన్నవాళ్ళు పడతారు కావచ్చు. మరి వీకెండ్ మేము హార్డ్ వర్క్ ఎంతమంది చేస్తారు? అందరికీ రావాలి కదా సార్. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే సార్, మీరు అలా పెట్టడం వల్ల అనేది మాకు జాబ్స్ రాకపోవచ్చు సార్. ఎందుకంటే అబ్బాయిలు అనేవాళ్ళు పొద్దున 5 గంటలకు వచ్చి నైట్ 10:30 వరకైనా లైబ్రరీలో కూర్చొని చదువుకోగలుగుతారు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సార్, నాకు 3 సంవత్సరాల పాప ఉన్నది. నా బిడ్డను వదిలేసి స్కూల్లో డ్రాప్ చేసి 9 గంటలకు లైబ్రరీకి వచ్చి నైట్ నేను 6 గంటల వరకు వెళ్ళిపోవాలి. నాలాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంటికాడ పని అంతా చేసుకున్నాక చదవాలి. ఇలా చాలామంది ఉన్నారు సార్. 40 ఏజ్ ఉన్న అక్కయ్య వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇలా మన స్టేట్లో చాలామంది ఉన్నారు. ఎక్కువ మ్యారీడ్ పీపుల్ ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా బిఫోర్ మ్యారేజ్ కోసం మ్యారేజ్ కాని వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. 28, 29, 30 ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు సార్? మీరు హారిజాంటల్ అనేది మాకు తీవ్ర అన్యాయం సార్. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాం, మాకు వర్టికల్ అమలు చేయండి. మేము రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాం సార్. మిమ్మల్ని కమాండ్ చేస్తలేము, మిమ్మల్ని మీ మీదికి ధర్నాకు వస్తలేము, మేము దేనికి వస్తలేము సార్. రిక్వెస్ట్ చేసి వస్తున్నాం. ఈ ఇష్యూ అనేది మీ దృష్టికి రావాలి సార్, రావాలి. మేమందరం కలిసి మా అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, అమ్మ, నాన్న అందరికీ మాకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి మీకు ఓట్లు వేయించి మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్. మాకు అన్యాయం చేయకండి సార్, న్యాయం చేయండి సార్. సార్ మీరు కూడా న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ వీడియో సార్ వరకు వెళ్ళేటట్టు చూడండి సార్.